సోమవారం జరిగిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ 42-29తో తమిళ తలైవాస్ను చిత్తు చేసింది. ఇది వీళ్లకు వాళ్ళ హోమ్ గ్రౌండ్లో వరుసగా 4వ పరాజయం కావడం మరీ విశేషం. లెఫ్ట్ కార్నర్లో ఉన్న సాహిల్ గులియా 10 టాకిల్ పాయింట్లతో ముగించడం ఒకటే వాళ్లకు మంచి పరిణామం. హర్యానా స్టీలర్స్లో అద్భుతమైన ఫామ్తో ఆట స్టార్ట్ చేసింది. 5-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో జట్లు తమ డిఫెన్స్కు అనుకూలంగా ఆడాలని నిర్ణయించుకున్నాయి మరియు తమిళ తలైవాస్ 2 సూపర్ టాకిల్ ద్వారా 11వ నిమిషంలో 6-7తో వెనుకంజలో ఉంది. ఏది ఏమైనప్పటికీ విజయ్ స్టీలర్స్ను 14-7తో ముందుకు తీసుకువెళ్లాడు. ఈ సీజన్ రైడ్లో బాగా పాయింట్ తెచ్చాడు విజయ్. 3 డిఫెండర్స్ ఉన్నప్పుడు వాళ్ళకు ఆపోజిట్గా అతను ఇమాన్ సింగ్ను అధిగమించాడు. నితీష్ కుమార్ అద్భుతమైన బ్యాక్ ట్యాకింగ్ నైపుణ్యము ప్రదర్శించి మరియు కోర్టు అవగాహన ప్రదర్శించినందున అజింక్యను చివరి గాల్ఫ్ టచ్ చేసి మిడ్ లైన్ దాటి నుండి తను అవుట్ చేసి బయటికి పంపించాడు. స్టీలర్స్ 18-12తో ఆధిక్యంతో ఫస్ట్ హాఫ్ ముగిసింది. తలైవాస్ మొదటి 20 నిమిషాలు పేలవంగా ఆడింది. ఎందుకంటే వారు కేవలం 4 రైట్ పాయింట్లు మాత్రమే సాధించారు మరియు ఈ గేమ్ కోసం తిరిగి జట్టులోకి తీసుకున్న వారు ఏస్ రైడర్ నరేంద్రను భర్తీ చేశారు. రెండవ అర్ధభాగంలో స్టీలర్స్ 7-8 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగింది. శివం పటార్ బెంచ్ నుండి బయటికి వచ్చి వారి రైడింగ్ బాధ్యతలను స్వీకరించాడు. 29వ నిమిషంలో తలైవాస్కు పునరాగమనం చేసేందుకు ఒక సువర్ణ అవకాశం లభించింది. అయితే రాహుల్ చేత్పాల్ సూపర్ ట్యాకిల్ను అమలు చేసి జతిన్ను అవుట్ చేశాడు. తన జట్టు ఆధిక్యాన్ని 29-20కి పెంచాడు. టాకిల్ రాహుల్ ఐపై కూడా పూర్తి చేసుకున్నాడు. 31వ మరియు 33వ నిమిషంలో స్టీలర్స్ మళ్ళీ 3 వ్యక్తులకు డిఫెండర్స్లు ఉన్నారు. అయితే ఆ టైంలో రాహుల్ మళ్ళీ మరియు జయదీప్ దహియా ఇద్దరు సూపర్ ట్యాకిల్ను చేయడంతో డిఫెన్స్ వాళ్ళకు బెయిల్ లభించింది. 5 నిమిషాల వ్యవధిలోనే స్టీలర్స్ 35-22తో ముందుకు దూసుకువెళ్ళింది. ఇలా పాయింట్స్ తగ్గించుకోవడానికి తలైవాస్ తమ శాయశక్తులా ప్రయత్నించాడు. అయితే మోహిత్ నుండి మరో సూపర్ టాకిల్తో మన్ప్రీత్ సింగ్ను జట్టుకి విజయం అందించాడు. 13 పాయింట్ల గెలుపుతో మార్టిన్ స్టీలర్స్ ఈ సీజన్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్లో హర్యానా టీం నుంచి శివం పాటరీ 8 రైట్ పాయింట్లు చేయగా రాహుల్ చేత్పాల్ 7 టాకిల్ పాయింట్స్, జయదీప్ దహియా 7 టాకిల్ పాయింట్ చేయడం విశేషం. అలాగే తమిళ తలైవాస్ నుంచి సాహిల్ గులియా 10 టాకిల్ పాయింట్స్, ఇమాన్సి సింగ్ 8 రైడ్ పాయింట్స్, సాగర్ 4 టాకిల్ పాయింట్ చేశారు. ఈ మ్యాచ్లో వీళ్ళు ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేయడం నిజంగా శుభ పరిమాణమే హర్యానా టీంకు. అంతేకాకుండా ఈ మ్యాచ్ ద్వారా గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నది రాహుల్ చేత్పాల్. అలాగే మూమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నది జయదీప్ దహియా. ఇప్పటి వరకు ఏ టీంకు ఏ పొజిషన్లో ఉందో తెలుసుకుందాం. పునేరి పల్టన్ తన టాప్ ప్లేస్ను అలాగనే కంటిన్యూ చేస్తుంది. 6 మ్యాచ్లకు గాను 5 గెలిచి 1 ఓడి 26 పాయింట్లతో టాప్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 7 మ్యాచ్లకు 5 గెలిచి 2 ఓడిపోయి 26 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో జైపూర్ పింక్ పాంథర్స్ 7 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 1 టైతో 25 పాయింట్లతో ఉన్నది. ఫోర్త్ ప్లేస్ గుజరాత్ గెయిన్స్ 7 మ్యాచ్లకు గాను 4 గెలిచి 3 ఓడిపోయి 23 పాయింట్లతో ఉన్నది. ఫిఫ్త్ ప్లేస్లో బెంగాల్ వారియర్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 2 టైతో 22 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నది. యూ ముంబా 6 మ్యాచ్లకు గాను 4 గెలిచి 2 ఓడిపోయి 21 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. బెంగళూరు బుల్స్ 8 మ్యాచ్లకు గాను 3 గెలిచి 5 ఓడిపోయి 19 పాయింట్లతో 7th ప్లేస్లో ఉంది. పాట్నా పైలట్స్ 6 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 17 పాయింట్లతో 8th ప్లేస్లో ఉన్నది. దబాంగ్ ఢిల్లీ 6 మ్యాచ్లకు గాను 3 గెలిచి 3 ఓడిపోయి 17 పాయింట్లతో 9th ప్లేస్లో ఉన్నది. యూపీయోదా 7 మ్యాచ్లకు గాను 2 గెలిచి 4 ఓడిపోయి 1 టై చేసుకొని 15 పాయింట్లతో 10th ప్లేస్లో ఉంది. తమిళ తలైవాస్ 7 మ్యాచ్లకు గాను 2 గెలిచి 5 ఓడిపోయి 11 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. తెలుగు టైటాన్స్ 7 మ్యాచ్లకు గాను 1 గెలిచి 6 ఓడిపోయి 8 పాయింట్లతో లాస్ట్ ప్లేస్లో ఉన్నది. అంతేకాకుండా ఇప్పటి వరకు టాప్ రైడర్స్ ఎవరు ఉన్నారంటే బెంగాల్ నుంచి మణీందర్ సింగ్ 79 పాయింట్లతో టాప్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో హైదరాబాద్ కెప్టెన్ అయినటువంటి తెలుగు టైటాన్స్ కెప్టెన్ అయినటువంటి పవన్ సారథ్ 77 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నారు.
యూపీ నుంచి సురేంద్ర గిల్ 75 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. టాకిల్ పాయింట్స్ రూపంలో సాహిల్ గులియా 30 టాకిల్ పాయింట్స్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు తమిళ తలైవాస్ టీం నుంచి. శుభం సిండే బెంగాల్ టీం నుంచి 29 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. మహమ్మద్ రిజియా చియాన్సీ 23 పాయింట్లతో పూణే టీం నుంచి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో తమిళ్ తలైవాస్ ఎవరు ఎన్ని రైడ్ చేశారో ఒకసారి చూద్దాం. టోటల్ తమిళ్ తలైవాస్ 45 రైడ్ చేస్తే అందులో 12 రైడ్ పాయింట్స్ సాధించేది. హర్యానా 44 రైడ్ చేస్తే 18 రైడ్ పాయింట్స్ సాధించాడు విశేషం. అలాగే టాకిల్ పాయింట్స్ రూపంలో తమిళనాడుకు 16 లభిస్తే హర్యానాకు 20 లభించేవి. ఆల్అవుట్ పాయింట్స్ రూపంలో హర్యానాకు 2 లభించేవి. ఎక్స్ట్రా పాయింట్స్ రూపంలో తమిళకు 1, హర్యానాకు 2 లభించడం విశేషం. సక్సెస్ఫుల్ రైడ్స్ తమిళ్ 11 చేస్తే హర్యానా 12 చేసింది. సూపర్ రైడ్స్ 1 చేసేది, అది వినయ్ చేశాడు. టోటల్ టాకిల్స్ 23 అటెంప్ట్ చేస్తే తమిళ్, హర్యానా 27 అటెంప్ట్ చేసేది. అందులో 12 సక్సెస్ చేసేది తమిళ్, 16 సక్సెస్ చేసేది హర్యానా. సూపర్ టాకిల్స్ ఇరు టీంలు 4 చేయడం విశేషం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 10లో భాగంగా తమిళ తలైవాస్ వర్సెస్ హర్యానా. ఫైనల్గా మ్యాచ్ ముగిసే సమయానికి 29-42. చాలా ఇన్ని పాయింట్ల డిఫరెన్స్, 13 పాయింట్ల డిఫరెన్స్తో గెలవడం నిజంగా హర్యానాకు శుభ పరిణామమే అని చెప్పొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయకపోతే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మహేంద్ర, థ్యాంక్ యూ.